డ్రాగన్ కంట్రీపై డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రెచ్చిపోయాడు. ఆ దేశంపై 155% సుంకాలను విధిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే సుంకాల దాడి తప్పదని బెదిరిస్తున్నాడు. ఒకవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నాడు. చైనా మంచి కోరుతున్న వ్యక్తినని గొప్పగా చెప్పుకున్నాడు. మరోవైపు చైనా తమకు రుణపడి ఉండాలని, తమ పట్ల గౌరవంగా మెలుగుతుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ వివరిస్తున్నాడు. అంతేకాదు, తైవాన్ను ఆక్రమించే ఆలోచన జిన్పింగ్కు లేదన్నాడు. చైనాపై ఎందుకు ట్రంప్ సుంకాల ఒత్తిడిని పెంచుతున్నాడు? ట్రంప్ బెదిరింపులకు చైనా దిగివస్తుందా? ట్రంప్ చెప్పినట్టు డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ బాలేదా? లెట్స్ వాచ్. డ్రాగన్ మంచి దేశమంటూ ప్రశంసలు. చైనాపై 155% సుంకాలంటూ బెదిరింపు. చైనాపై డొనాల్డ్ ట్రంప్ గేమ్ ప్లాన్ ఏంటి? అక్టోబర్ చివరిలో దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతాయని ప్రపంచం ఆశించింది. కానీ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అమెరికాతో చైనా వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే 155% సుంకాలను విధిస్తామని ట్రంప్ తాజాగా వార్నింగ్ ఇచ్చాడు. అందుకు నవంబర్ 1న డెడ్లైన్ కూడా పెట్టాడు. తాజాగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో వైట్ హౌస్లో ట్రంప్ సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా చైనాపై ట్రంప్ హాట్ కామెంట్స్ చేశాడు. డ్రాగన్ కంట్రీతో వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం నిజమేనని ట్రంప్ అంగీకరించాడు. కానీ వాషింగ్టన్పై బీజింగ్ గౌరవంగా వ్యవహరిస్తుందని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విధించిన సుంకాలతో అమెరికాకు బీజింగ్ పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తుందని ట్రంప్ వెల్లడించాడు. ప్రస్తుతం చైనాపై 55% సుంకాలను విధించినట్టు ట్రంప్ వివరించాడు. ఇప్పటివరకు చాలా దేశాలు అమెరికాను వాడుకున్నాయని, ఇక ముందు ఇలాంటి పద్ధతులను సహించబోమని ట్రంప్ స్పష్టం చేశాడు. వాణిజ్య సమస్యల పరిష్కారం అవుతాయని ట్రంప్ ఆశిస్తున్నాడు. 2 వారాల్లో దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడిని కలుస్తున్నట్లు ట్రంప్ తెలిపాడు. 2 దేశాలకు మేలు జరుగుతుందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. చర్చలతో గొప్ప న్యాయమైన ఒప్పందం చేసుకోవడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. ఒకవైపు ట్రంప్ చైనాను బెదిరిస్తున్నాడు. మరోవైపు డ్రాగన్ అధ్యక్షుడితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నాడు. నిజానికి ట్రంప్ మొదటి నుంచి చైనా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. తను చెప్పినట్టు చైనా వినాలన్నది ట్రంప్ అభిమతం. బెదిరింపులతో పని అవ్వదు ట్రంప్ అంటోంది డ్రాగన్ కంట్రీ. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే చైనాపై ఒత్తిడిని పెంచడం మొదలుపెట్టాడు. ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డాడు. అందులో చైనాపై 67% సుంకాలను ట్రంప్ ప్రకటించాడు. అప్పట్లో అన్ని దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపేశాడు. డ్రాగన్ కంట్రీకి మాత్రం ట్రంప్ ఊరటను ఇవ్వలేదు. నిజానికి అప్పటికి ట్రంప్ సుంకాలతో ఎక్కువగా బాధను అనుభవిస్తున్న దేశం చైనానే. ట్రంప్ సుంకాలకు జిన్పింగ్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అమెరికా ఆహార దిగుమతులపై 15% సుంకాలను విధించాడు. సుంకాల రచ్చ చిలికి చిలికి గాలివానలా మారింది. ట్రంప్ ఏకంగా చైనాపై 245% సుంకాలను విధించాడు. చైనా మాత్రం 100% సుంకాలను విధించింది. అంతకు మించిన సుంకాలు జోకేనంటూ ఎద్దేవా చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కానీ మేలో 2 దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత సుంకాలో 30%కి ట్రంప్ తగ్గించాడు. ఇప్పటి వరకు ఆ ఒప్పందాన్నే ట్రంప్ పొడిగిస్తూ వచ్చాడు. ఇరు దేశాలు పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుపుతున్నాయి. 2 వారాల్లో దక్షిణ కొరియాలో ఈ ఒప్పందాలను ఫైనలైజ్ చేయాలన్నది ట్రంప్ యోచన. అందులో భాగంగానే తమదే పైచేయి ఉండాలన్నది ట్రంప్ టార్గెట్. కానీ ట్రంప్ బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని బీజింగ్ తేల్చి చెప్పింది. వాణిజ్య యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, కానీ తాము భయపడేది లేదని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకుంటామని బీజింగ్ స్పష్టం చేసింది. అటు చైనా, ఇటు ట్రంప్ వెనక్కి తగ్గకపోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలను విధించింది. దీంతో చిరెత్తుకొచ్చిన ట్రంప్ చైనాపై 100% సుంకాలను విధిస్తామని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత చైనా సుంకాలపై ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. చైనా గురించి ఆందోళన చెందొద్దంటూ మళ్లీ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. జిన్పింగ్ మూడు మారిపోయి రేర్ ఎర్త్స్ పై అలాంటి ప్రకటన చేసినట్టు ఉన్నారంటూ సర్దుకుపోయే ప్రయత్నం చేశాడు. అమెరికాను టెన్షన్ పెట్టే పని జిన్పింగ్
డంపింగ్ చేయరని తెలిపాడు. అమెరికా సైతం చైనాను ఇబ్బంది పెట్టదని, ఆ దేశానికి హెల్ప్ చేస్తామని ట్రంప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకు రేర్ ఎర్త్స్ విషయంలో ట్రంప్ భయపడుతున్నాడు? అరుదైన ఖనిజాలు అంటే ఏమిటి? మనం చిన్నప్పుడు ఆవర్తన పట్టికను చదువుకునే ఉంటాం. దీన్ని ఇంగ్లీష్లో పీరియాడిక్ టేబుల్ అంటాం. పీరియాడిక్ టేబుల్లోని 17 మూలకాల సమూహమే అరుదైన ఖనిజాలు. యూరోపియం, హోల్మియం, స్కాండియం వంటి వింత పేర్లతో ఉంటాయి. వీటి ద్వారానే సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహన మోటార్లు, ఫైటర్ జెట్లు, క్షిపణులు, విండ్ టర్బైన్లు, ఎల్ఈడీ లైట్ల వంటివి తయారవుతాయి. అరుదైన ఖనిజాల్లో చైనా ప్రభావం ఏంటి? రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తిలో ప్రపంచంపై డ్రాగన్ కంట్రీ ఆధిపత్యం చెలాయిస్తుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనాకు 70% వాటా ఉంది. అరుదైన భూ అయస్కాంతాల్లో డ్రాగన్ వాటా 90% ఉంది. అరుదైన ఖనిజ లోహాలతోనే అయస్కాంతాలు తయారవుతాయి. ఈ రంగంలో చైనా గుత్తాధిపత్యం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా అరుదైన ఖనిజాలపై చైనా నిషేధం విధించడంతో అమెరికా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే అమెరికాలోని అన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్ F-35 తయారీ నిలిచిపోతుంది. సాధారణంగా ఇలాంటి కీలకమైన ఖనిజాలను ప్రభుత్వాలు తగినంతగా నిల్వ ఉంచుకుంటాయి. కానీ అమెరికన్ కంపెనీల వద్ద స్టాక్స్ లేవని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే అరుదైన ఖనిజాలు అత్యంత ఖరీదైనవి. వాటిని నిల్వ చేస్తే డబ్బంతా వాటిలోనే స్ట్రక్ అవుతుంది. అందుకే ముందే కొని స్టాక్ నిల్వ చేసుకోరు. అరుదైన ఖనిజాల విషయంలో అమెరికాకు ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానమే ఇండియా. ఆన్ పేపర్ చైనా గ్యాప్ ని భారత్ పూరించగలదు. అరుదైన ఖనిజాలతో చైనా కొట్టే దెబ్బ అమెరికాకు మామూలుగా ఉండదు. అందుకే ట్రంప్ 155% సుంకాలంటూ చైనాపై బెదిరింపులకు దిగుతాడు. ఇదేమీ కొత్త కాదు. వారం వ్యవధిలోనే 2 సార్లు ట్రంప్ ఇలా బెదిరించాడు. నిజానికి ట్రంప్ బెదిరింపులను చైనా లైట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చైనానే అమెరికాపై ఆధిపత్యం చెలాయిస్తోంది. వాణిజ్య చర్చల్లోనూ ట్రంప్పై చైనాకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే దక్షిణ కొరియాలో ఇరు దేశాల నేతలు కలిసిన తర్వాత ఏం చేస్తారన్నది తెలియాలంటే 2 వారాలు వెయిట్ చేయాల్సిందే మరి.